ఒక జ్యోతిష్యుడు భవిష్యత్తు చెప్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఆ శక్తి ఎవరికీ లేదు. రేపు జరగబోయేది ఎలా తెలుస్తుంది? అది భగవంతుని శక్తి తప్ప ఎవరికి తెలియదు. మరి దేవుడే లేడంటున్నారు కాబట్టి అది ఎలా చెప్తున్నాడు అనేది ఆశ్చర్యం కదా. జరగబోయేది ఎవరికి తెలియదు. జరిగిందైతే చెప్పొచ్చు, గతంలో సీక్రెట్గా ఎవరి దగ్గర తెలుసుకొని చెప్పొచ్చు. ఒకవేళ జరిగింది కూడా తెలుసుకోకుండా చెప్పలేరు. అలా చెప్తే కూడా వింతే. జరగబోయేది చెప్పినా వింతే కదా. రేపు ఏం జరుగుతుంది? ఆఫీసర్ అవుతావా, డాక్టర్ అవుతావా, చస్తావా, బతుకుతావా? అదే రేపటిది ఈరోజు చెప్తే వింతే. అది ఎవరికి తెలియదు కదా. అంటే నిరాధారంగా విషయాన్ని చెప్పడం అన్నమాట. ఎందుకంటే ఏదైనా ఆధారంగా చెప్తాం ఒక విషయాన్ని జరిగింది తెలుసుకొని, కానీ అలా కాకుండా చెప్తే వింత అన్నమాట. అలాగే ఒక మనిషి ఆధారం లేకుండా మనిషి పైకి లేవడు కదా, గాల్లోకి ఎక్కడు, గాల్లో తేలడు. ఆధారం ఉంటే భూమి మీద తేలుతాడు, కానీ ఆధారం లేకుండా తేలుతాడా? నీటి మీద మనం ఆధారం లేకుండా పతంగి లేచినట్టు పైకి లేస్తాడా? పతంగి దిగినట్టు కిందికి దిగుతాడా? ఒక మనిషి ఆడిస్తే పతంగి దిగుతుంది, దానంతా దిగినట్టు మనిషి దిగుతాడా? దానంతా ఆ మనిషి గాలిలో లేస్తాడా? లేవడు కదా. భూమి మీద ఉంటే నిలబడతాడు, ఎగురుతాడు, దునుకుతాడు. కానీ ఆకాశంలో ఆ శక్తి లేదు కదా. కానీ అలా జరుగుతే ఎట్లుంటుంది? వింతే కదా. కానీ ఎందుకంటే అది వాస్తవమైనట్టే కదా, అది వింత కదా. అలా అన్నమాట. మీరు ఒక కంటెంట్ అనేది చదివి ఇలా చెప్పండి. ఆధారంగా అంటే ఆలోచించి ప్లాన్ ప్రకారం చేసి అనుభవము, అనుభూతి, ఆలోచనలతో చేస్తే అది ప్లాన్ ప్రకారం చెప్పినట్టే. కాబట్టి గతంలో జరిగింది మళ్ళీ చెప్తే అది జ్యోతిష్యం కాదు. కానీ గతంలో జరిగింది ఆయనకు తెలియదు, అయినా చెప్తే వింత కదా. అలాగే జరగబోయేది కూడా ఎవరికి తెలియదు. జరగలేదు, జరగబోయేది ఎవరికీ తెలియదు. అతను జరగబోయేది కూడా ముందే చెప్తే వింతే కదా. ఇదిగో అన్నట్టు కంటెంట్ కూడా ఇలా చెప్పాలన్నమాట. ఆధారం లేకుండా మాట్లాడండి. ఇట్లా ఆధారం లేకుండా మాట్లాడితే ఎట్లుంటుంది అంటే అది ప్లాన్ ప్రకారం కాదంట, లైవ్ అంటారు దీన్ని. జెన్యున్గా మాట్లాడినట్టు లైవ్. ఇది అంటే మనం ఒక ప్లాన్ వేసుకొని చెప్పడం లేదు. ఇప్పుడు ప్లాన్ అంటే ఒకటి రాసుకున్న పుస్తకాన్ని చదివితే ఎట్లుంటుంది, అలా రాసినది కాబట్టి చదువుతాను, అట్లా ప్లాన్ వేసినది కాబట్టి దాని ప్రకారం చదువుతాను. ఆ పుస్తకం లేదు, అయినా పుస్తకంలో ఉన్నట్టు చక్కగా నువ్వు మాట్లాడితే ఎట్లుంటుంది? అది జ్ఞానం, అది లైవ్ అన్నమాట కదా. అంటే నిరాధారణంగా చెప్తున్నావు అంటే నీకు కూడా నువ్వు కూడా ప్లాన్ వేసుకొని చెప్తలేవు, ఆడ కూడా ప్లాన్ వేసలేదు, నీ నోటి నుండి వస్తున్నాయి అన్నట్టు జెన్యున్గా, నీకు అతీతంగా. అట్లా చెప్పాలంటే ఒక విషయం గురించి మాట్లాడితే అంటే మనకు కొన్ని ఐడియాలు, ఆలోచనలు, భావాలు, తెలివితేటలు, విమర్శనలు, సద్విమర్శనలు ఎన్నో ఉంటాయి కదా. మనం ఎక్స్ప్రెస్ చేయడం ఎన్నో ఉంటాయి కదా. అవి ఇలా చేయాలన్నమాట. ఇలా చేస్తే చక్కగా వింటారు, మీకు గుర్తింపు వస్తుంది యూట్యూబ్లో, మీరే తోపు అన్నమాట. ఇట్లా చెప్పండి.